హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉత్తరప్రదేశ్లోని బుధౌన్లో జరిగిన జంట హత్య కేసు దేశవ్యాప్తంగా ప్రజల మనస్సాక్షిని కదిలించింది. ఇద్దరు పిల్లల దారుణ హత్యలను నిందితుడి తల్లితో సహా అందరూ ఖండించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధౌన్లోని తమ ఇంట్లో ఇద్దరు పిల్లలను హత్య చేసిన నిందితుడు సాజిద్ కుటుంబానికి తెలుసు మరియు తన గర్భవతి అయిన భార్యను ఆసుపత్రికి చెల్లించడానికి డబ్బు చెల్లించాలని కోరుతూ అక్కడకు వెళ్లాడు. మంగళవారం సాయంత్రం హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత నిందితుడు సాజిద్ పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడని ఐజీ బరేలీ రేంజ్ ఆర్కే సింగ్ తెలిపారు. కొడుకు సాజిద్ ఎన్కౌంటర్పై అతను చేసిన ప్రతిఫలాన్ని ఎదుర్కొన్నానని హంతకుల తల్లి నజారిన్ అన్నారు. సాజిద్ జావేద్ల తల్లి మాట్లాడుతూ చిన్నారులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఆమె మాట్లాడుతూ, నా పిల్లలు చాలా కాలంగా బార్బర్ షాప్ నడుపుతున్నారు. వారు షాఖాను నుంచి బదౌన్కు వచ్చి ఉదయం నుంచి జుట్టు కత్తిరించే పని చేసేవారు. ఎవరితోనూ శత్రుత్వం లేదు. కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. ఇంకా ఇది జరిగింది. అది ఎందుకు జరిగింది నాకు తెలియదు అని ఆమె జోడించింది. పోలీసులు ఏం చేసినా సరైనదేనని రెండో కుమారుడు జావేద్ ఆచూకీపై తమకు ఎలాంటి సమాచారం లేదని తల్లి చెబుతోంది. నిందితుడి అమ్మమ్మ స్పందన అయితే నిందితుడి అమ్మమ్మ కుట్టన్ మాత్రం జాదేవ్ నిర్దోషి అని, సాజిద్ స్వయంగా నేరం చేశాడని తెలిపారు. ఘటన జరిగినప్పుడు జావేద్ ఇంట్లో మట్టి తవ్వుతున్నారు. ఈ సంఘటనలతో నేను కూడా షాక్ అయ్యాను. ఎవరితోనూ శత్రుత్వం లేదు, అయినా అలాంటి ఘటనే జరిగింది అని ఆమె తెలిపారు. పోలీసుల విచారణ సాగుతోంది. మరోవైపు నిందితుడి తండ్రి, మామలను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు సాజిద్ సోదరుడు జావేద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇటీవల బార్బర్ షాప్ తెరిచిన సాజిద్ ఆయుష్ 12, అహాన్ అలియాస్ హనీ 8, యువరాజ్ 10 ఏళ్ల అనే ముగ్గురు సోదరులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆయుష్ మరియు అహాన్ మరణించగా యువరాజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం సాజిద్ దుకాణానికి నిప్పు పెట్టారు. సమీపంలోనే మరికొన్ని దుకాణాలు మరియు ఒక మోటార్ సైకిల్ను కూడా స్థానిక ప్రజలు మరియు అబ్బాయిల కుటుంబ సభ్యులు ధ్వంసం చేశారు. బాధితుల తండ్రి వినోద్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్. సాజిద్ మరియు అతని సోదరుడు జావేద్ రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. రెండో నిందితుడు జావేద్ కూడా ఇంట్లోకి ప్రవేశించాడు. పోలీసులు తన బిడ్డ ప్రసవం కోసం ఆసుపత్రికి చెల్లించేందుకు 5,000 రూపాయలు కావాలని సాజిద్ తన భార్యకు చెప్పాడు. డబ్బు తీసుకునేందుకు భార్య లోపలకు వెళ్లగా సాజిద్ ఇంటి పైకప్పుపైకి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత జావేద్ కూడా పైకప్పుపైకి చేరుకున్నాడు మరియు వారు ఆయుష్ మరియు అహాన్లను పిలిపించారు. ఫిర్యాదు ప్రకారం నిందితులు మైనర్లపై పదునైన కత్తితో దాడి చేశాడు. మెట్లు దిగి వచ్చేసరికి సంగీత వారి బట్టలు రక్తంలో తడిసి ఉండటం చూసింది. ఎఫ్ఐఆర్ ప్రకారం వారిలో ఒకరు నేను ఈరోజు నా పని చేశాను అని చెప్పాడు. నీళ్లు తెచ్చేందుకు మేడపైకి వెళ్లిన మూడో కుమారుడు యువరాజ్పై కూడా నిందితులు దాడి చేశాడు. యువరాజ్ ఆసుపత్రిలో చేరాడు మరియు అతని పరిస్థితి నిలకడగా ఉంది. ప్రైవేట్ కాంట్రాక్టర్ అయిన అబ్బాయిల తండ్రి సంఘటన జరిగిన సమయంలో జిల్లా వెలుపల ఉన్నాడు. అతని భార్య సంగీతతో పాటు అతని తల్లి ఇంట్లో ఉంది. ఈ ఘటన వెనుక గల కారణాలను కూడా పోలీసులు ధృవీకరించలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.